రే ఎవర్రా మీరు? మిమ్మల్ని అడిగేది చెప్పండి రా. పోదా వదలరా రే, ఆగరా రే. అయ్యో అయ్యో, ఇల్లు తగలబెట్టకండ్రా. అయ్యో ఆగండ్రా. అయ్యో అయ్యో తగలబడిపోతుందిరా, ఇల్లు తగలబడుతుంది. అయ్యో 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 తగలబడిపోతుందిరా. ఎలయా పులయ్య రావయ్య, రండిరా అందరూ రండి, ఇల్లు తగలబడిపోతుంది. అయ్యో రండి, ఎవరైనా రండి. అయ్యో తగలబడిపోతుందిరా. అయ్యో నా ఇల్లు తగలబడిపోయిందిరా. అమ్మా త్వరగా వెనుకురా. ఇల్లంతా తగలబడిపోతుంది, ఎవరైనా రండ్రా. అయ్యో ఇల్లు, అయ్యో ఒరే ఒరే అమ్మా ఒరే, ఎవరైనా రండ్రా. అయ్యో నా ఇల్లు తగలబడిపోతుందిరా. అమ్మా అయ్యో నా ఇల్లు తగలబడిపోతుంది. అయ్యో ఏమిటిది, ఏమిటిది పరిస్థితి నాకు. అయ్యో అయ్యో మావయ్య, ఇల్లు తగలడిపోతుంది మావయ్య. బామ్మ 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 ఏం జరిగింది బామ్మ? బామ్మ నీకేమైంది బామ్మ? బామ్మ లే బామ్మ. బామ్మ బామ్మ ఏమైంది బామ్మ? ఇల్లు తగలడిపోతుంది బామ్మ. బామ్మ ఏమైంది బామ్మ? లే బామ్మ. అమ్మ అమ్మ ఫోటో ఒకటే ఉంది. అరే 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 క్రిష్ వద్దురా. రేయ్ రేయ్ బామ్మ బామ్మ బామ్మ. అమ్మ 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 అయ్యో అమ్మ ఫోటో కాలిపోతుంది. రేయ్ క్రిష్ బయటికి రారా. హర్ష సార్ 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 క్రిష్ ఇంట్లోకి వెళ్ళాడు సార్. క్రిష్ నీకేం కాలేదు కదా? అమ్మ ఫోటో బ్యాట్మ్యాన్, ఒక్కటే ఒక ఫోటో ఉంది బ్యాట్మ్యాన్, తగలబడిపోతుంది బ్యాట్మ్యాన్. మామయ్య బామ్మకి ఏమైంది మామయ్య? బామ్మ ఇంకా లేవట్లేదు మామయ్య. హర్ష ఈవిడ సార్ నాకు తెలియదు సార్, నేను వచ్చేటప్పటికి బామ్మ ఉన్నట్టుండి పడిపోయింది సార్. బామ్మ అయ్యో. హర్ష పద, వెంటనే ఆవిడ హాస్పిటల్కి తీసుకెళ్దాం. సరే సార్. డాక్టర్ డాక్టర్ ఏమైందండి? డాక్టర్ తను కళ్ళు తిరిగి పడిపోయింది. అసలు ఎంత లేపినా కూడా లేవట్లేదు. బాయ్స్ తనని లోపలికి తీసుకెళ్ళండి.
హర్ష? సార్ మా అక్క బామ్మ చాలా మంచోళ్ళు సార్. బామ్మకి ఏమవుతుందోనని చాలా భయంగా ఉంది సార్. బామ్మగారికి ఏమీ కాదు హర్ష. డాక్టర్స్ ట్రీట్మెంట్ చేస్తున్నారు కదా, నువ్వేం కంగారు పడకు. అవును, బామ్మగారు నీకు ఎప్పటి నుంచి తెలుసు? 5 ఏళ్ల నుంచి తెలుసు సార్. 5 ఏళ్ల నుంచా? అంతకుముందు తెలీదా? తెలియదు సార్. మరి నువ్వు క్రిష్ వాళ్ళ అమ్మని అక్క అంటున్నావు, బామ్మని నీ సొంత వాళ్ళలా ట్రీట్ చేస్తున్నావు, ఏంటిదంతా? అవును సార్, 5 ఏళ్ల క్రితం వాళ్ళ అక్క వల్ల బామ్మ తెలుసు సార్. నేను వాళ్ళని పరాయి వాళ్ళలాగా చూడలేదు సార్, నా సొంత ఫ్యామిలీ లాగా చూసుకున్నాను సార్. ఆ రోజు నన్ను సేవ్ చేసి ఇప్పుడు ఇలా మళ్ళీ కనిపించారా? నన్ను సేవ్ చేసిన తనే ఈ సిరియా. డాక్టర్, మా బామ్మకి ఎలా ఉంది? ఆమెకు హార్ట్ స్ట్రోక్ వచ్చింది. పైగా ఆమె హార్ట్కి బ్లడ్ సరిగ్గా పంప్ అవ్వట్లేదు. డాక్టర్, ఆపరేషన్ చేయాల్సి వస్తుందా? అప్పుడే ఏం చెప్పలేమండి. ఎందుకంటే ఆమె బీపీ స్టేబుల్గా లేదు, చాలా వీక్గా ఉన్నారు. ముందు ఆమె బీపీ స్టేబుల్ అవ్వాలి. ఆ తర్వాత ఆమెకు ఏ ట్రీట్మెంట్ చేయాలో, ఆమె వయసుకి ఆపరేషన్ చేస్తే తట్టుకోగలదో లేదో చెక్ చేసి ట్రీట్మెంట్ చేస్తాము. డాక్టర్, మా బామ్మ ఎప్పుడు కోలుకుంటుంది? చెప్పలేం సార్. కొన్ని రోజులైతే మా అబ్జర్వేషన్లో ఇక్కడే ఉండాలి. మేమెంత ప్రయత్నించినా ఆమె స్పృహలోకి రావట్లేదు. ఆమె పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది. డాక్టర్, ట్రీట్మెంట్కి ఎంతైనా పర్వాలేదు, బామ్మగారికి మంచి ట్రీట్మెంట్ ఇవ్వండి. అలాగే సార్. అండ్ మీరు ఇక్కడ వెయిట్ చేయక్కర్లేదు. ఎందుకంటే ఆమె స్పృహలో లేరు. ఆమె మా ట్రీట్మెంట్కి రెస్పాండ్ అయితేనే ఫర్దర్గా ప్రొసీజర్ స్టార్ట్ చేస్తాము. అప్పటి వరకు మేమేం చేయలేము. అందుకే మీరు వెళ్ళిపోండి. ఆమెలో ఏమైనా మార్పు వచ్చి స్పృహలోకి వస్తే మీకు కబురు పెడతాము. అలాగే డాక్టర్.